అమెరికాతో భూతల యుద్ధానికి ఇరాన్ సై అంటోంది. 10 లక్షల మంది సైన్యం ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. ఇరాన్ నేలపై అమెరికా సైన్యం అడుగు పెడితే మరుక్షణమే అటాక్ చేసేందుకు అంతా రెడీగా ఉన్నామంటూ చెప్తున్నారు. ఇక తమ పవర్ ఏంటో అమెరికాకు చూపిస్తామంటోంది ఇరాన్. వియత్నాం, ఆఫ్ఘాన్, ఇరాక్ మాదిరిగా కాదని, తమతో యుద్ధం కనీసం ఊహకు కూడా అందదంటోంది. వచ్చేటప్పుడు డైపర్స్ కూడా తెచ్చుకోండి అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్ మిలిటరీ. యుద్ధంలో పాల్గొనేందుకు 12 ఏళ్ల పిల్లలకు కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇరాన్లో భూతల యుద్ధం చేసేందుకు అమెరికా 10,000 మందిని పంపినట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో భారీగా సైన్యాన్ని ఇరాన్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇక నేరుగా భూతల యుద్ధం చేసి ముఖాముఖి తలపడే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటివరకు మిసైల్స్, డ్రోన్లతో జరిగిన యుద్ధం ఇకపై మరో రూపు సంతరించుకోబోతోంది. ఇక నేరుగా యుద్ధం భూతలంపై ముఖాముఖి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా అమెరికా ఇప్పటికే 10,000 మందిని పశ్చిమాసియా వైపు తరలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఓవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూనే మరోవైపు అత్యాధునిక ఫైటర్ జెట్లను, విమాన వాహక నౌకలను పశ్చిమాసియాకు తరలిస్తున్నారు. దాంతోపాటు మరొక 10,000 మంది అమెరికా పదాతి దళ సైన్యం ఎవరైతే ఉన్నారో యుఎస్ ట్రూప్స్ని మోహరించేందుకు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ సమగ్ర వ్యూహాలను రూపొందించినట్లుగా వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో ఇరాన్ కూడా అప్రమత్తమవుతుంది. ఇక ఈ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో సాయుధ వాహనాలను కూడా తరలిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమాసియాలో మోహరించిన 5,000 మంది మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ సభ్యులు, అలాగే దాదాపు మరొక 2,000 మంది పారాట్రూపర్లతో కలిసి సిబ్బంది రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. గగనతలంలోనే ఫ్యూయల్ నింపుకునే యుద్ధ విమానాలు, గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లు పశ్చిమాసియా వైపుకు మలుతున్నాయి. ఈ దళాలను ఇరాన్తో పాటు పర్షియన్ గల్ఫ్లోని కీలకమైన ఖర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అక్కడ మోహరించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అలాగే హర్ముజ్ జలసంధిని తెరిపించడానికి చర్యలు తీసుకోబోతున్నట్లుగా ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. మిత్ర దేశాల మద్దతు ఉన్నా లేకపోయినా కీలకమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హర్ముజ్ను తిరిగి తెరిపించడానికి అమెరికా కట్టుబడిందంటూ ఆయన చెప్పడం, దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. టెహ్రాన్ ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతను ఏప్రిల్ 6 వరకు పొడిగిస్తున్నట్టుగా కూడా ట్రంప్ చెప్పడాన్ని టెహ్రాన్ మాత్రం హాస్యాస్పదంగా కొట్టిపారేస్తోంది. సరే, ఏదేమైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు అమెరికా ప్రధానంగా పారాట్రూపర్లు దించబోతుంది. అంటే ప్రపంచంలో ఎక్కడికైనా 18 గంటల్లో చేరుకొని ఆయా భూభాగాలను స్వాధీనం చేసుకోవడంలో దిట్టగా పారాట్రూపర్లకు పేరుంది. 82 ఎయిర్బోర్న్ బెటాలియన్గా చెప్పే ఈ దళం ఏదైతే ఉందో ఇది నార్త్ కరోలినా నుంచి ప్రస్తుతం శిక్షణని అర్ధాంతరంగా ముగించుకొని బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఆ విన్యాసాలను ముగించుకొని బయలుదేరారంటే ఇక మధ్యధరా సముద్రం నుంచి వాళ్ళు దగ్గరగా ఇరాన్కు దగ్గరగా చేరుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే తైవాన్ నుంచి నేవీ సీల్స్, మెరైన్ కమాండోలు కూడా బయలుదేరారు. వీళ్ళంతా కూడా అరేబియా సముద్రంలో ఇప్పటికే ట్రిపోలి నౌకలో కలుసుకున్నారు. ఇప్పటికే యుఎస్ఎస్ గెరార్డ్ ఫోర్డ్ ఉంది, అలాగే అబ్రహం లింకన్ ఉంది, ఇక ట్రిపోలి నౌక. ఈ మూడిట్లో ఇప్పటికే డెస్ట్రాయర్, ఎయిర్ క్యారియర్లు ఉన్నాయి. అలాగే విధ్వంసకర వార్ హెడ్లు, క్షిపణులు ఉన్నాయి. అవసరమైతే న్యూక్లియర్ వార్ హెడ్లు కూడా అందులో ఇమిడి ఉన్నాయి. దాంతోపాటు జలాంతర్గాములు కూడా రెడీగా ఉన్నాయి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. ఇక ఇప్పుడు మరొక ఎత్తు, అసలు విషయానికి వద్దాం. ఇంతకీ ఏం జరుగుతోంది? 10 లక్షల మందితో సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామంటుంది ఇరాన్. అమెరికా ఎంతమందిని పంపినా, ఎన్ని గొప్పలు చెప్పినా, ఇదిగో చూసుకుందాం, ఇక రండి, అసలు సంగతి మేం చెప్తామంటూ మొదలుపెట్టారు. ఏంటి ఆ సంగతి? 10 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసినట్టుగా ఇరాన్ చెప్తోంది. యుద్ధం 28వ రోజుకు చేరుకుంది. ఓవైపు ట్రంప్ చర్చలు జరుగుతున్నాయని చెప్తూ దాడులకు బ్రేక్ ఇచ్చామని చెప్తూనే ఈ క్రమంలో ఇరాన్ అప్రమత్తం అవుతుంది. ఏప్రిల్ 6వ తేదీ తర్వాత అమెరికా మరింతగా విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా క్లారిటీకి వచ్చింది ఇరాన్. దీంతో ఈసారి అమెరికాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం చేసుకుంటుంది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం గ్రౌండ్ ఆపరేషన్ భూతల యుద్ధానికి దిగితే కనుక
10 లక్షల మందితో సైన్యాన్ని రెడీ చేసినట్లుగా ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ దేశంలోని యువతను సమీకరిస్తోంది, యుద్ధంలో మెలకువలు నేర్పిస్తోంది. అమెరికా దించే 10,000 మంది సైన్యాన్ని ఢీకొట్టేందుకు 10 లక్షల మందితో సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించింది ఇరాన్. 12 ఏళ్ల వయసున్న పిల్లలను కూడా సైన్యంలోకి తీసుకుంటున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చినట్టుగా తెలుస్తోంది. 10 లక్షల మంది సైన్యం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇదే సమయంలో అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలకు మరో వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. అమెరికా సైనికులు బస చేసే హోటళ్లు, రిసార్టులు, భవనాల నుంచి సామాన్య జనం దూరంగా ఉండాలంటూ హెచ్చరించింది ఇరాన్. అమెరికా సైనికులు ఉండే హోటళ్లు అన్నీ తమ టార్గెట్లో ఉన్నాయని, అమెరికా నుంచి వచ్చి పశ్చిమాసియా దేశాల్లో ఎక్కడున్నా వాళ్ళని టార్గెట్ చేస్తామంటూ స్పష్టమైన హెచ్చరికలు చేస్తోంది. అయితే ఇరాన్ పంపిన ఈ హెచ్చరికల్ని అమెరికా కూడా సీరియస్గా తీసుకుంటుంది. అమెరికా సైనికులు ఎక్కడున్నా అది అమెరికా స్థావరంగానే భావిస్తామని, చూస్తూ ఊరుకునేది లేదంటూ ప్రతీకారం తీర్చుకుంటామంటూ, దాడి చేసి తీరుతామంటూ ఆయా దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. మరికొన్ని రోజుల్లోనే అమెరికా నుంచి వివిధ విభాగాలకు చెందిన 10,000 మంది సైన్యం పశ్చిమాసియా దేశాల్లో ల్యాండ్ కాబోతున్నారు. ఈ 10,000 మందిలో 5,000 మంది మెరైన్ కమాండోలు, మరో 2,000 మంది పారాట్రూపర్లు, ఇంకా మిగతా ట్రూపర్లు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా బస చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమెరికా స్థావరాలుగానే భావిస్తామని, దాడులు చేస్తామంటూ ఇరాన్ ఇచ్చిన వార్నింగ్తో ఇప్పుడు గల్ఫ్ దేశాలు మళ్ళీ ఆందోళన చెందుతున్నాయి. సో దీంతో ప్రస్తుతం ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం ఆసక్తికరంగా మారబోతోంది. సో 10 లక్షల మందికి పైగా సైన్యాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. ఆ దేశ సైనిక అధికారుల నుంచి కొన్ని లీకులు ఇప్పటికే బయటకు వస్తున్నాయి. సో ఈ క్రమంలోనే బసీజ్ ఫోర్స్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఐఆర్జీస్తో సహా అనేక విభాగాలు తక్షణమే కథన రంగంలోకి వచ్చే విధంగా దళాలను బలోపేతం చేసినట్టుగా ఇరాన్ సైనిక వర్గాలు చెప్తున్నాయి. ఇరాన్ నేలపై అమెరికా సైన్యం అడుగు పెడితే వాళ్ళ బూట్లు చప్పులు వినబడితే కనుక వారికి నరకం చూపించేందుకు తమ యోధులు సిద్ధంగా ఉన్నారంటూ ఐఆర్జీసీ హెచ్చరిస్తుంది. స్వచ్ఛందంగా సైన్యంలో చేరతామని బసీజ్ ఫోర్స్, ఐఆర్జీసీలకు యువకుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్టుగా తెలుస్తోంది, అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న ఈ పరిస్థితుల్లో యుద్ధంలో పాల్గొనేందుకు అర్హత వయసును కూడా 12 ఏళ్ల వరకే, 12 ఏళ్ళు దాటితే చాలు యుద్ధంలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి ఫర్ ఇరాన్ అని పేరు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. పెట్రోలింగ్ చెక్ పాయింట్ దగ్గర వీరిని ఉంచబోతున్నారు. ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైనిక కొరతను ఎదుర్కొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అవసరమైన దానికంటే 12,000 మంది తగ్గినట్లు సైనికాధికారులు ప్రభుత్వానికి వెల్లడించినట్టుగా కొన్ని మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. ఈ కొరతతో ఐడిఎఫ్కు కొంత ఇబ్బంది కలగవచ్చు అంటూ ఆ సంస్థ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయాల్ జమీర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సహా ఇతర ఉన్నతాధికారులు కూడా ఆయన లేఖ రాసినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరి ఇరాన్తో యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 10,000కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టుగా చెప్తున్నారు. సో 10,000కు పైగా అటాక్స్ చేశామంటున్నారు. తాము జరిపిన దాడిలో 3/2 ఆయుధ కర్మాగారాలపైన అంటూ వెల్లడించారు. దీనికి సంబంధించి యుఎస్ నేవీ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ కొన్ని అంశాలను వెల్లడించారు. ఇజ్రాయెల్తో కలిపి వేలాది లక్ష్యాలను ఇరాన్లో ఛేదించామని, ఖచ్చితమైన దాడులు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశాయని చెప్తున్నారు. అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్పై విరుచుపడ్డాయి. స్పష్టంగా దాడులు కనిపిస్తున్నాయి. ఇరాన్ నేవీకి చెందిన అతిపెద్ద నౌక దాదాపు 92% ధ్వంసమైందని చెప్తున్నారు. నౌకాదళ శక్తిని కూడా పూర్తిగా విధ్వంసం చేశామని చెప్తున్నారు. ఆయుధ కర్మాగారాలను విధ్వంసం చేశామని చెప్తున్నారు. క్షిపణులు, డ్రోన్లు, నౌకాదళ ఉత్పత్తి సౌకర్యాలు, షిప్యార్డ్లు ఇవన్నీ విధ్వంసం చేశామంటారు. ఇంకా మా పని పూర్తి కాలేదు. ఇరాన్ విస్తృత సైనిక తయారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే దిశగా ఉన్నామంటూ బ్రాడ్ కూపర్ చెప్తున్నారు. మరోవైపు అటు ఐడిఎఫ్ ఏం చెప్తుంది? ఇరాన్ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరానికి దాడులు అయితే పూర్తి చేశాము, మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతీశామంటూ ఐడిఎఫ్ చెప్తోంది. ఇక టెహ్రాన్లోని ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఆయుధాల తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని కూడా చెప్తున్నారు. సముద్ర ఆయుధాల తయారీ కేంద్రాలపై దాడి చేయడంతో పాటు క్షిపణి ప్రయోగ స్థావరంపై కూడా దాడి చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఇరాన్ ఏం చెప్తుందంటే
ఈ యుఎస్ ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నెతన్యాహు ట్రంప్ మోసపూరిత మాటలు నమ్మి మీ పిల్లల్ని నరకానికి పంపొద్దంటూ అమెరికా ప్రజలను కోరుతుంది. అంతేకాదు ఇజ్రాయెల్ నగరాలను నేలమట్టం చేస్తామంటూ మండిపడుతుంది. తమ స్వార్థ రాజకీయాల కోసం నెతన్యాహు ట్రంప్ అమెరికా సైనికుల ప్రాణాలను ఫలంగా పెడుతున్నారంటూ ఆరోపించింది. సో ఇది పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఇక్కడ అమెరికన్ గ్యాస్ స్టేషన్లో, ఇరాన్ వీధుల్లో, టెల్ అవీవ్లో ఏం జరుగుతుందో గమనించాలంటూ ఇరాన్ చెప్తోంది. ఇమాద్, ఖియామ్, ఖుర్రంషర్ 4 ఖాదర్ క్షిపణులు ఇజ్రాయెల్ వ్యాప్తంగా 70కి పైగా ప్రదేశాలపై దాడి చేశాయి. టెల్ అవీవ్ సమీపంలోని ఇజ్రాయెల్ నగరాలైన హైఫా, డిమోనా, అల్ ఖుద్రియా ఈ లక్ష్యాలను తమ క్షిపణులు దాడి చేశాయని చెప్తున్నారు, విజయవంతమైనని చెప్తున్నారు. అలాగే టెల్ అవీవ్, హైఫా నగరాలను నేలమట్టం చేశామని, తమ అమరవీరుడైన నాయకుడు ఖమేనీ తమకు నేర్పింది ఇదే అంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్ చెప్తుంది. సరే, ఇదంతా ఎత్తు. మరి పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు రష్యా సహాయం చేస్తున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇరాన్కు పుతిన్ ప్రభుత్వం దశలవారీగా డ్రోన్లను డెలివర్ చేస్తుందంటూ కూడా ఈ వార్తల సారాంశం. ఈ నెలాఖరుకు ఆ రవాణా పూర్తవుతుందని, డ్రోన్లతో పాటు ఆహారం, ఔషధాలను కూడా పంపిస్తుందంటూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మరి యుద్ధం చూడండి, ఇన్ని రకాల పరిణామాలు. ఓవైపేమో అమెరికా చర్చలు అంటూనే సర్వసన్నద్ధమవుతుంది. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. పారాట్రూపర్లను పంపుతున్నారు, మెరైన్ కమాండోలను పంపుతున్నారు. 6వ తారీఖు, ఏప్రిల్ 6వ తారీఖు అంటే ఇవాళ నుంచి సరిగ్గా ఇంకొక 10 రోజులు గ్యాప్ ఇస్తున్నారు. ఈ 10 రోజులు మీ ఇంధన డిపోలపై, మీ ఇంధన రంగ వ్యవస్థలపై మేము దాడులు చేయము, మేము ఆన్ హోల్డ్లో పెట్టాము, ఒక ఛాన్స్ యూజ్ చేసుకోండి, ఓటమిని ఒప్పుకోండి, లేకుంటే ఇక మిమ్మల్ని పూర్తిగా మట్టుమంటూ అమెరికా హెచ్చరిస్తుంది. ఇక్కడ ఇరాన్ ఏం చెప్తుంది? ఇదంతా కూడా హాస్యాస్పదం అంటుంది. అసలు మీతో చర్చలకు ఎవడు రావట్లేదు, మేము కూడా తెగేదాకా లాగుతాం, ఇక చచ్చేదాకా పోరాడతామంటూ ఇరాన్ చెప్తుంది. అంటే పూర్తి తెగింపు ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 6వ తారీఖు తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వార్త సారాంశం. ఇప్పుడు ఇదంతా కూడా 6వ తారీఖు తర్వాత జరిగే సన్నాహాల గురించినటువంటి ఏర్పాట్లు ఇవి ఇప్పటిదాకా చెప్పినది కూడా. ఎందుకంటే ఆలోపు ఒకవేళ చర్చలకు కనుక పాకిస్తాన్ లాంటి దేశాలు, తుర్కీ లేదా ఈజిప్ట్ లాంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఎక్కడ ఇవంతా బలహీనంగా ఉన్నాయి. దౌత్యపరమైనటువంటి వ్యవహారాలు, మధ్యవర్తులంతా కూడా బలహీనంగా కనిపిస్తున్నారు. ఎక్కడ స్ట్రాంగ్ లేదు. అది సాధ్యం కాకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఇక్కడ చర్చలు అంటూనే దాడులు, పెద్ద దాడులు, విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. వీళ్ళు టెల్ అవీవ్పై చేస్తున్నారు, హైఫాపై చేస్తున్నారు, జెరూసలంపై చేస్తున్నారు, వీళ్ళేమో టెహ్రాన్పై చేస్తున్నారు, అలాగే సిరాజ్ అనే నగరంపై చేస్తున్నారు, ఇంకా చాలా నగరాలు. ఇప్పటి వరకు 200కు పైగా సిటీలపై దాడులు జరిగాయి ఇరాన్లో. ఇప్పటి వరకు దాదాపు 2000 మందికి పైగా మరణించినట్టుగా తెలుస్తున్నాయి అధికారికంగానే. అటు లెబనాన్పై దాడి చేస్తున్నారు. సదరన్ లెబనాన్ అయితే పూర్తిగా ఇజ్రాయెల్ సగం 30% ఆక్యుపై చేసుకుంది. ఏం చెప్తున్నారు? ఇదంతా బఫర్ జోన్, ఇక గీత గీసుకొని కూర్చున్నారు. ఇక మేము ఇక్కడ ఆల్రెడీ తిష్ట వేసాం, ఇది బఫర్ జోన్, ఇది ప్రస్తుతం మా ఆధీనంలోనే ఉంటుంది, మీ దగ్గరనే హెజ్బుల్లా మిలిటెంట్లను పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ చెప్తున్నారు. అది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం అంటూ లెబనాన్ వాదిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితులు రోజు రోజు చేదాటిపోతున్నాయి. ఓవైపు చర్చలు, యుద్ధం ముగుస్తుందని అనుకుంటే, మరోవైపు కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మరికొద్ది రోజులు యుద్ధానికి ఇంకా గట్టిగా రెడీ అవుతున్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే వెరీ క్లియర్. అమెరికా 10,000 మందిని పంపితే మేము 10 లక్షల మందితో రెడీగా ఉన్నాము, రండి అని చెప్తున్నారు. 12 ఏళ్ళు దాటితే చాలు వచ్చి చేతిలో తుపాకులు ఇస్తాం, పోయి కొట్లాడండి అని చెప్తున్నారు ఇరాన్. సో ఇది పరిస్థితి. పైగా మా నేత అయతుల్లా అలీ ఖమేనీయే మాకు ఇదే నేర్పించారంటూ చెప్పుకుంటున్నారు. చూడాలి ఇక ఇది ఎటు దారి తీస్తుంది, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో మనకు తేలబోతుంది. యుద్ధం కనుక తీవ్ర రూపం దాల్స్తే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ గల్ఫ్ దేశాలు, ఇప్పటికే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ చెప్తుంది ఏంటంటే, మీరు చాలా వరకు దాడులు చేశారు మా మీద. ఇది బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ, అలాగే జోర్డాన్, ఈ యుఏఈ, ఎమిరేట్స్, ఇట్లాంటి దేశాలను కూడా ఇప్పటికే హెచ్చరికలు ఇస్తున్నాయి. ఇక చేసింది చాలు, ఇప్పటివరకు బాగా చేశారు, ఇక్కడ నుంచి మేము ఊరుకోమంటున్నారు వాళ్ళు కూడా. వీళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ యుఎస్ సెంట్రల్ కమాండ్ ఏం చెప్తుందో ఒప్పుకున్నారు. మా సైనికులు టార్గెట్ చేస్తారు కాబట్టి అక్కడక్కడ హోటల్లో ఉంటున్నారు, కొన్ని చోట్ల వేరే చోటికి డిప్లాయ్ చేస్తామని చెప్తున్నారు.
సో ఇక్కడ ఇరాన్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఎక్కడ హోటళ్లలో దాక్కున్నా ఈ గల్ఫ్ దేశాల్లో ఏ హోటళ్లలో బస చేసినా లేదా ఎక్కడ ఏ ప్లేస్లో వాళ్ళని ఉన్నా కూడా అవి అమెరికా స్థావరాలుగానే భావిస్తాము. అప్పుడు మీరు దుబాయా, కువైటా, బహ్రెయిన్ అని చూడము, ఎక్కడైనా మీ ఇళ్లలో పెట్టుకున్నా కూడా మీ ఇళ్లపై దాడి చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. సో ఇది సిచ్యువేషన్. దీంతో గల్ఫ్ దేశాలు మళ్ళీ ఆందోళనకు గురవుతున్నాయి. ఏం జరగబోతుంది? సో ఏప్రిల్ 6 వరకు చర్చల ప్రక్రియ కనుక సానుకూలంగా ఉండి చర్చలకు వస్తే కనుక ఏదైనా డెవలప్మెంట్ ఉండొచ్చు. లేదంటే కనుక ఇక దాని తర్వాత విధ్వంసమే చూడాల్సి వస్తుందేమో. మరి ఏం జరగబోతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.